గత ఎన్నికలు 2019లో కనిపించిన పొంగూరు నారాయణ మళ్ళీ 2024లో ఎన్నికల సమయానికి వచ్చాడని, మళ్ళీ ఇప్పుడు అతనికి ఓటు వేసి గెలిపిస్తే 2029లో మళ్ళీ నెల్లూరుకు వస్తాడని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే ఎండి ఖలీల్ను ఓటు వేసి గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఎంపీగా తనను గెలిపించాలని ఆయన కోరారు. మళ్ళీ తిరిగి 2024లో మీ దగ్గరికి వస్తున్నాడు. మీరు కానీ ఇప్పుడు ఓటేస్తే మళ్ళీ 2029లో మీ దగ్గరికి వస్తాడే కానీ ఈ మధ్యలో ఎక్కడా మీకు కనపడడు, మీకు అందుబాటులో ఉంటాడు. తనకున్నటువంటి విద్యా సంస్థలన్నింటినీ కూడా ఒక్కొక్క విద్యా సంస్థని ఒక్కొక్క రోజు ఆయన పరిశీలించినప్పటికీ 365 రోజులు ఆయనకి చాలు. ప్రజాసేవకుడు అంటే, ప్రజాప్రతినిధి అంటే ఎల్లవేళలా మీతో ఉండి మీ యొక్క సమస్యలను తెలుసుకుని ఆ సమస్యలను పరిష్కరించేటటువంటి వ్యక్తే ప్రజాసేవకుడు అవుతాడు, ప్రజాప్రతినిధి అవుతాడు. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. ఆయన ఇంకొక సుసంపన్నుడు. ఆయనకి నెల్లూరు ఇక్కడ ఇండియాలోనే కాదు విదేశాల్లో కూడా వ్యాపారాలు ఉన్నాయి. నెల్లూరు, విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాదు, మెడ్రాసు, సింగపూర్, దుబాయ్, ఇండోనేషియా, ఆఫ్రికా దేశాల్లో ఆయనకి నివాసాలు ఉన్నాయి. ఆయనకి ఈ దేశాలన్నిటిల్లో వ్యాపారం ఉంది. ఇక ఈ వ్యాపారం చేసుకుంటూ మీకెక్కడ సేవ చేస్తాడు అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. కాబట్టి మీతో ఎల్లవేళలా నేను ఉంటానని, ఖలీల్ అహ్మద్ ఉంటానని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇక చంద్రబాబు పర్సన్ చెప్పినటువంటి ఈ యొక్క స్వార్థపరులందరూ కూడా ఎక్కడెక్కడ ఎవరెవరు స్వార్థపరులు ఉన్నారో, ఎక్కడెక్కడ ధనవంతులు ఉన్నారో వాళ్ళందరినీ కూడగట్టినటువంటి ఆ యొక్క నాయకుడు చంద్రబాబు నాయుడు. అతనికి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి మీరు తప్పకుండా బుద్ధి చెప్తారని నేను ఆశిస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల పాలన మీరు చూశారు. అదంతా కూడా చీకటిమయమే. ఏనాడు కరువు కాటకాలతో 14 సంవత్సరాలు గడిపినటువంటి సీఎంగా గడిపినటువంటి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ని అంధేరా ప్రదేశ్ గా మార్చినటువంటి నాయకుడు, చీకటి ప్రదేశ్ గా మార్చినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. నేను గాని పార్లమెంటు సభ్యుడిగా, నేను మీ యొక్క శాసనసభ్యుడిగా ఖలీల్ అహ్మద్ ఈ ప్రాంతాన్ని, నెల్లూరు పట్టణాన్ని, నెల్లూరు పార్లమెంటు జిల్లాని అభివృద్ధి చేస్తాం. నెల్లూరుకి విమానాశ్రయాన్ని తీసుకొస్తాం. 2 నౌకాశ్రయాలు ఉన్నాయి, విమానాశ్రయాన్ని తీసుకొస్తాం. మళ్ళీ ఇంకొక ఔటర్ రింగ్ రోడ్డు వేయిస్తాం. మనకు మున్సిపల్ డ్రైనేజీని అభివృద్ధి చేస్తాం. నారాయణ చెప్తా ఉన్నాడు 5200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను నేను నెల్లూరు మీద. ఎక్కడ పెట్టావు నారాయణ అని ప్రశ్నిస్తున్నా. 5200 కోట్లలో నీ జోబిలోకి ఎంత వేసుకున్నావు, నువ్వు ఎంత మిగుల్చుకున్నావు? ఎక్కడ అభివృద్ధి పనులు జరగలేదు కానీ నీ పాకెట్లు అయితే నిండిపోయినాయి అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక మీరు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మరొక్కసారి అవకాశం ఇవ్వండి. తప్పకుండా మనం ఒక నెల్లూరు అభివృద్ధికి, నెల్లూరు జిల్లా అభివృద్ధికి ఒక మేనిఫెస్టో తయారు చేసుకుంటా ఉన్నాం. ఇక్కడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ని 150 ఎకరాల్లో ఆటలన్నింటినీ కూడా అభివృద్ధి చేస్తాం. అదేవిధంగా ప్రతి దాన్ని కూడా, రోడ్లన్నింటినీ కూడా విస్తరిస్తాం. ITSEZ ని మనం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ని మనం నిర్మించుకున్నాం. నెల్లూరుని ఒక మహాపట్టణంగా, ఒక సుందరమైనటువంటి పట్టణంగా, ఒక గ్రీన్ సిటీగా, ఒక క్లీన్ సిటీగా మనం తీర్చిదిద్దుతామని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నాను. ఇక్కడ ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని ఇక్కడ ఒక అండర్ పాస్ కన్స్ట్రక్ట్ చేయాల్సిందిగా 13వ వార్డులో కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. తప్పకుండా అండర్ పాస్ నిర్మిస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక వాలంటీర్స్ విషయంకి వస్తే, మనం ఒక వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించారు. వాలంటీర్ వ్యవస్థ. ప్రతి 50 గృహాలకి ఒక వాలంటీర్ని నియమించాడు.
ప్రతి గ్రామాలకన్నిటికీ గ్రామ సచివాలయాన్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఎవరు కూడా సిటీకి రావాల్సిన అవసరం లేదు, రాజధానికి రావాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఊరి నుంచే, వాళ్ళ సచివాలయ పరిధి నుంచే వాళ్ళు పనులు చేసుకోవచ్చు అన్నటువంటి సదుద్దేశంతో. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే ఎలక్షన్ కమిషన్ కి ఒక పిటిషన్ పెట్టించాడు. వాలంటీర్స్ అన్నటువంటి వాళ్ళని రాబోయేటటువంటి 3 నెలల కాలం అవ్వాతాతలకు ఎవరికి పెన్షన్స్ ఇవ్వడానికి లేదు అన్నటువంటి విషయాన్ని చంద్రబాబు చెప్తా ఉన్నాడు. తనకున్నటువంటి పలుకుబడితో తను బీజేపీతో తను జంట కట్టిన తర్వాత ఎలక్షన్ కమిషన్ నుంచి ఆదేశాలు తీసుకొచ్చాడు. ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లని రాబోయేటటువంటి ఎలక్షన్ కోడ్ ఉన్నంత కాలం ఎవరు వాళ్ళు విధులను నిర్వర్తించకూడదు అన్నటువంటి ఆంక్షలు విధించడం జరిగింది. దీన్ని బట్టి చంద్రబాబు నాయుడు ఎంత దుర్మార్గుడో మీకు అందరికీ కూడా అర్థమవుతా ఉంది. ఎవరైతే అవ్వాతాతలు వాళ్ళ ఇళ్ల నుంచి బయట రాలేరో వాళ్ళందరికీ కూడా వాలంటీర్స్ వాళ్ళ ఇళ్లకు వెళ్ళి పెన్షన్స్ ఇస్తా ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు దుర్మార్గపు చర్యల వల్ల వాళ్ళందరూ కూడా సచివాలయానికి వచ్చి పెన్షన్లు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. వ్యవస్థల్ని నిర్మూలించడమే చంద్రబాబు నాయుడు తన ధ్యేయంగా పెట్టుకున్నాడు అన్నటువంటి విషయం ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. వాలంటీర్స్ కుటుంబ సభ్యులు కానీ చంద్రబాబు నాయుడికి బాగా బుద్ధి చెప్పండి అని నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. ఇక నెల్లూరు మీ సిటీ అభ్యర్థి కనుమరుగైపోయి తిరిగి ప్రత్యక్షం అవుతా ఉన్నాడు. ఆయన స్కూల్స్ ఏదైతే ఉన్నాయో, ఆయన కాలేజెస్ ఏదైతే ఉన్నాయో, ఆ కాలేజెస్ లో ఎంత క్రైమ్ జరుగుతా ఉంది అన్నటువంటిది ప్రజలందరికీ కూడా తెలుసు.